మహిళలు నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమం ఇది. ఒక చిన్న ఎగ్జాంపుల్ వీళ్ళ గురించి మాట చెప్తాను. మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవన్ బొమ్మలు మీరు చూశారు కదా. విష్ణుమూర్తి అంటే వీళ్ళు చేసిన ఒక గొప్ప మార్పు చెప్పాలి. విష్ణుమూర్తి లక్ష్మీదేవన్ బొమ్మలు మీరు క్యాలెండర్లో చూస్తే ఆయన ఎప్పుడు పడుకుంటాడు, ఈవిడ ఎప్పుడు కాడు పుస్తుంది. చేస్తారంటే వీళ్ళు విష్ణుమూర్తి లక్ష్మీదేవి బొమ్మలు వీళ్ళకి ఉంటాయి. ఎక్కడ కూడా అటువంటి బొమ్మలు వాడతారు. ఇద్దరు సమానంగా పక్క పక్కన చూసినటువంటి బొమ్మ వాడతారు చూపిస్తారు. మహిళలు రావడం మొదలుపెడితే ఏం జరుగుతుంది చెప్తాను. నాకు తెలిసి ఇట్స్ ఎ రెవల్యూషన్, స్పిరిచువల్ రెవల్యూషన్. స్పిరిచువల్ రెవల్యూషన్స్ అవసరం, అన్ని సెక్షన్స్ కి అకామిడేట్ చేసుకునే విధంగా ఉండేటువంటి రెవల్యూషన్స్ అవసరం. కాబట్టి వీళ్ళు చాలా విలువైన దోహదం చేస్తారని నా ఉద్దేశం. వీళ్ళు తెల్ల చీర కట్టుకున్నారు, వీళ్ళు బొట్టు పెట్టుకున్నారు లేదు, ఇలాంటి విషయాల మీద మాట్లాడేటువంటి ఎన్ని రోజుల వాళ్ళకి తెల్ల చీరలు తెల్ల కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళు నేను వేల మందిని చూపిస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా బొట్టు పెట్టుకునే విషయం చెప్తాను. అందుచేత వాళ్ళ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో ప్రజాస్వామికవాదులందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ సంస్థ మీద, ఈ సంస్థను ఆమోదించండి, ఈ సంస్థలు జాయిన్ అవ్వడం చెప్పడం కాదు నేను చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అనుకున్నటువంటి విధానంలో, వాళ్ళ స్పిరిచువల్ విధానంలో వాళ్ళు ముందుకు నడుస్తూ మంచి వాల్యూస్ని చెప్తూ వాళ్ళ మోక్షాన్ని వాళ్ళు అనిపిస్తే ఏం నష్టం వచ్చింది. దాంట్లో ఎవరిష్టంటే వాళ్ళు చేస్తారు కదా, దాంట్లో దొరికే ఉంది. దాంట్లో ఇలా అనేకమైనటువంటి సాంప్రదాయాలు నడుపుతున్న విధానం మనకు ఉంది కదా. అని చెప్పి బ్రహ్మకుమారి రక్షణగానే అందరూ ప్రజాస్వామ్య సందర్భంగా నేను అప్పీల్ చేస్తాను. ఓకే.